హాయ్ అందరికీ. ఇప్పుడు చాలా బ్లౌజెస్‌కి హ్యాండ్స్‌కి ఇట్లా క్లోజ్డ్ పార్ట్ వస్తుంది గదా! లోపల సైడు. ఇట్లా వచ్చినప్పుడు హ్యాండ్‌ని పర్ఫెక్ట్‌గా ఎట్లా స్టిచ్చింగ్ జేసుకోవాలో చూపిస్తా. మనం నార్మల్‌గా అయితే హ్యాండ్‌ని తిప్పేసుకుంటాం గదా! అట్లా గాకుండా మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ కింది వైపుకు ఉంచుకొని రాంగ్ సైడ్ వైపు లైనింగ్‌ని ఇట్లా మీరెంతైతే ఖర్చు కోసం తీసుకుంటారో ఆ ఖర్చు పార్ట్‌ని ఫోల్డ్ చేసుకొని పైన పెట్టేసుకొని కింద ఒక పావు ఇంచు డిస్టెన్స్‌తోని స్టిచ్ జేసుకోవాలి. ఇట్లా స్టిచ్ చేసుకుంటే మీకు డిజైన్ ఎక్కడ కట్ అవ్వకుండా నీట్‌గా కనిపిస్తది. చూడండి లోపల సైడ్ కూడా ఎంత పర్ఫెక్ట్‌గా ఉందో. మీకు ఇట్లా కష్టం అనిపిస్తే ఫస్టే లైనింగ్‌ని మీకు ఎంతైతే ఖర్చు కోసం తీసుకుంటారో అంత ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోండి. ఆ తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ రైట్ సైడ్ కింది వైపుకు ఉంచుకొని రాంగ్ సైడ్ పై వైపుకు పెట్టేసుకోండి. ఇట్లా వీడియోలో చూపించినట్టు. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ పైన లైనింగ్ ఫ్యాబ్రిక్‌ని పెట్టేసుకొని కింద ఒక స్టిచ్ చేసుకుంటే ఈజీగా అయిపోద్ది. చూడండి ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చిందో. సో, ఇలాంటి మంచి మంచి టిప్స్ కోసం మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా ఎవరైనా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్